ఇంకీరోజు 24వ తేదీ జూలై నెల 2024 బుధవారం. ఇంకీరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి ఎలా వచ్చి మనం ఏ వాళ్ళు తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా, ఇంకేం కావాల్సిన ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకండి చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒక చిన్న విషయాన్ని ఇంటిమేట్ చేయాలి. ఆల్రెడీ నిన్న నాకు అంటే అన్నగారైన ఆనంద్ అన్నగారు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసిన వెంటనే నేను మన వాట్సాప్ గ్రూప్లో ఆల్రెడీ వీడియో పెట్టాను. అలాగే దాంతో పాటు కూడా ఒక 2 నిమిషాల దాకా నేనే వాయిస్ ఇచ్చాను అదే ఇష్యూ గురించి. సో మన ఆల్రెడీ తెలిసింటది, సయ్యద్ అన్న గారు చెప్పారు, ఆల్రెడీ ఆనంద్ అన్న గారు ఆల్రెడీ 3 వీడియోస్ కూడా అప్లోడ్ చేశారు. మీకు తెలిసింది హరి70 హరినాథ్ రెడ్డి అంటారు యూట్యూబర్. సో మేబీ నీళ్ళు అనుకొని డ్రిప్ నీళ్ళు తాగాడంట. సో మెయిన్ థింగ్ అది తాగడం వల్ల కొంచెం బాడీ అనేది రియాక్ట్ అయ్యి కొంచెం సీరియస్ కేసుగా ఉండి మన స్విమ్స్ ఐడియా ఉంది తిరుపతి, అక్కడ తీసుకెళ్లారు. సో యాజ్ ఆఫ్ నో అతని ఆరోగ్యం కొంచెం ఇప్పుడిప్పుడే నిలకడగా ఉంది. నిన్న ఈవినింగ్ రాత్రి 12 వరకు కూడా కొంచెం అటు ఇటుగా ఉంది. సో ప్రస్తుతానికి కొంచెం ఆరోగ్యం నిలకడగా ఉంది. అతను ఫాస్ట్గా రికవర్ అవ్వాలని మనం కోరుకుందాం. మీరు ఇంకా సహాయ సహకారాలు అందించాలనుకుంటే ఆల్రెడీ మేము చేసింది మేము చేసాం, మీకు తోచినంత మీరు కూడా సహాయం చేయొచ్చు. ఆల్రెడీ అతని ఫోన్పే నెంబర్స్ డిస్ప్లే అవుతా ఉంటాయి. సో మీకు తోచినంత మీరు సహాయం చేయొచ్చు. అతను ఫాస్ట్గా రికవర్ అవ్వాలని మన ఛానల్ తరపున మనం కోరుకుందాం. బతుకుంటే ఏదో సాధించవచ్చు, ఇంకా తర్వాత మీరు ఏదనుకున్నా ఓకే. సో ప్రస్తుతానికి అతను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. హోప్ చాలా ఫాస్ట్గా రికవర్ అవ్వాలని, త్వరగా మళ్ళీ మీ ముందుకు వచ్చి మళ్ళీ యాజ్ యూజువల్గా వీడియోస్ చేస్తారని మనం ఆశిద్దాము. సో మీ సహాయ సహకారాలు కూడా అందించవచ్చు. మీకు ఆల్రెడీ ఫోన్పే నెంబర్స్ కూడా డిస్ప్లే అవుతుంటాయి. హరినాథ్ రెడ్డి అనే పేరు మీద అనుకుంటా ఆ ఫోన్పే నెంబర్ కూడా అదే వస్తుంది. సో మీరు సహాయం అయితే చేయొచ్చు. హోప్ ఫాస్ట్గా రికవర్ అవుతాడు అనుకుంటున్నాను. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకుందాము. మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకుంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ ఇన్వెస్ట్మెంట్లో దిగుమతులు అయితే వచ్చాయి. ఈవెన్ జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి, అలాగే స్టార్టింగ్ పాతాళం దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఈ రోజు కూడా ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. 1-2 మండీలు తగ్గిన మిగతా మండీలన్నిటికీ సేమ్ ఇన్వెస్ట్మెంట్లో దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్ గా చూసుకుంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ ఇన్వెస్ట్మెంట్లో ప్రస్తుతానికి అయితే దిగుమతులు అయితే ఉన్నాయి. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అనుకున్నది.